హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ దగ్గర ఇంటర్మీడియట్ కానీ లేదంటే డిప్లొమా కానీ ఐటీఐ కానీ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. చాలా మంచి ఆపర్చునిటీ వచ్చింది మనకి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా డైరెక్ట్గా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్గా మీకు ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. టోటల్గా 394 వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కల్పిస్తున్నారు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ అప్లికేషన్ పెడితే సరిపోతుంది. షార్ట్ లిస్ట్ అయితే మీకు రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేస్తున్నారు. అన్ని డీటెయిల్స్ని క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ముందుగా వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఈ యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్లో ఇస్తున్నటువంటి ఆఫర్స్ అయితే ఈ రోజుతో అయితే ముగుస్తున్నాయి. కాబట్టి ఇంకా ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో సో మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా మీకు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్స్ కావాలనుకుంటున్నారో ఆ కోర్స్కి సంబంధించి మన యాప్లో డెమో వీడియోస్ అయితే ఉన్నాయి. సో మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్కి సంబంధించి డెమో వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ కోర్టు జాబ్స్, రైల్వేస్, ఎస్ఎస్సి ఇలా ప్రతి కోర్స్ అనేది అవైలబుల్ అయితే ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. సో డౌన్లోడ్ చేసుకుని డెమో వీడియోస్ నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసిఎల్కి సంబంధించి మనకి దేశవ్యాప్తంగా మనకి 4 రీజియన్స్లో ఈ సంస్థకి చాలా చోట్ల యూనిట్స్ అయితే ఉన్నాయి. మన సదరన్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణలో కూడా చాలా చోట్ల దీనికి సంబంధించి పైప్ లైన్ డివిజన్స్ అయితే ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి అచ్యుతాపురం, అలాగే రాజమండ్రి, విజయవాడ, వైజాగ్ ఈ లొకేషన్స్లలో ఆ యొక్క ఐఓసిఎల్ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్కి పైప్ లైన్స్ అయితే ఉండడం జరిగింది. అలాగే తెలంగాణలో హైదరాబాద్లో అయితే ఉందన్నమాట. సో ఈ యొక్క లొకేషన్స్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. టోటల్గా మనకి 394 వేకెన్సీస్కి అయితే ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది. పైప్ లైన్ డివిజన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మీరు ఏ జిల్లా వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. అండ్ రిక్రూట్మెంట్కి సంబంధించి ముందుగా మనము ఈ యొక్క వేకెన్సీస్కి ఏ విధంగా అప్లై చేయాలి, ఇంపార్టెంట్ డేట్స్ అవన్నీ కూడా క్లియర్గా అయితే చూద్దాము. సో రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ మనకి 28 జనవరి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మనకి ఎల్లుండి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఈరోజు 26 జనవరి. సో అండ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మీరు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 10th వరకు కూడా మీరు ఆన్లైన్లో ఈ యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసినటువంటి వేకెన్సీస్కి అప్లై చేయడానికి కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ రిక్రూట్మెంట్కి ఫ్రీగా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్లో కూడా ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది పెట్టట్లేదు. మీ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే అభ్యర్థుల్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. సో ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా ఇదే వీడియోలో మీకు ఆ యొక్క ప్రాసెస్ని కూడా చూపిస్తాను. కాబట్టి మీరు వీడియోని ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇంకా వీడియోని లైక్ చేయకపోయినట్లయితే తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేసి చూడండి. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి క్లియర్గా ఇచ్చారు చూడండి. దేర్ షాల్ బీ నో రిటర్న్ టెస్ట్ ఆర్ పర్సనల్ ఇంటర్వ్యూ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మీకు ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూస్ కానీ ఏమీ కూడా కండక్ట్ చేయాలన్నమాట. సో డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో ఒక అప్లికేషన్ పెడితే సరిపోతుంది. షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే మీకు ఇంటిమేట్ అయితే చేస్తారనమాట. మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పేసి. ఈ రిక్రూట్మెంట్కి మీరు అప్లై చేయడానికి ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి జనవరి 31, 2026 కల్లా. సో మీకు మినిమం 18 నుంచి 24 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు 12 మంత్స్ పాటు కూడా ఈ యొక్క ఐఓసిఎల్కి సంబంధించి పైప్ లైన్ డివిజన్స్లలో మీరు ఎక్కడికైతే పోస్టింగ్ వస్తుందో ఆ లొకేషన్స్లో మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ రిక్రూట్మెంట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏంటి ఆ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ మినిమం ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు కూడా ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి, అలాగే ట్రేడ్ అప్రెంటిస్, టెక్నీషియన్స్ అప్రెంటిస్, అలాగే ఇంకా మనకి టెక్నీషియన్స్ అప్రెంటిస్ వివిధ విభాగాల్లో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అండ్ టోటల్గా మనకి 394 వేకెన్సీస్ ఉన్నాయి కదా. దీనికి సంబంధించి ఎవరెవరు ఏ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే టెక్నీషియన్ అప్రెంటిస్ మెకానికల్ విభాగంలో వేకెన్సీస్కి
ఎవరైతే ఫుల్ టైం డిప్లొమా అనేది 3 ఇయర్స్ డిప్లొమా అనేది ఎవరైతే చేస్తుంటారో మెకానికల్ కానీ ఆటోమొబైల్ కానీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క వేకెన్సీస్కి. అలాగే ఎలక్ట్రికల్ టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి కానీ ఫుల్ టైం డిప్లొమా అనేది ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ డ్యూరేషన్లో మీరు చేసి ఉండాలి. అలాగే టెక్నీషియన్ అప్రెంటిస్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఈ యొక్క వాటికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు వచ్చేసి ఏ విభాగంలో మీరు ఇంటర్ పాస్ అయినా ఎలిజిబుల్, మినిమం 12th పాస్ అయితే సరిపోతుంది. ఐటీఐ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ట్రేడ్ అప్రెంటిస్ అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్కి సంబంధించి మీరు ఫుల్ టైం బ్యాచిలర్స్ డిగ్రీ అనేది చదివితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్ అప్రెంటిస్ అకౌంటెంట్కి కూడా ఏ డిగ్రీ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి మాత్రం మీరు 12th అనేది పాస్ అయ్యి ఉండి డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్గా స్కిల్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఇక్కడ నోటిఫికేషన్లో వచ్చినటువంటి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ వేకెన్సీస్ డీటెయిల్స్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి టోటల్గా 14 వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణలో వచ్చేసి టోటల్గా 5 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా మనకి సదరన్ రీజియన్ పరిధిలో 63 ఉన్నాయి. అండ్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా 394 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ మీకు ఇక్కడ నోటిఫికేషన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్లు కూడా ఇచ్చారు చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకి వెరీ రీసెంట్లీగానే ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి చెప్తున్నాను. సో మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చూపిస్తాను. ఆ బేసిక్ స్టెప్స్ని ఫాలో అయ్యి ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసేసేయండి. రిక్రూట్మెంట్కి మనము ఎలా అప్లై చేయాలంటే మనకి నోటిఫికేషన్లోనే హౌ టు అప్లై సెక్షన్లో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి. ఎవరైతే ఇంటర్ వాళ్ళు కానీ ఐటీఐ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు అప్లై చేయాలంటే డైరెక్ట్గా మనకి ఇక్కడ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేయాలి. అలాగే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిగ్రీ వాళ్ళు కానీ డిప్లొమా వాళ్ళకి సంబంధించి సపరేట్గా మీరు ఎన్ఏటిఎస్ ఎడ్యుకేషన్ పోర్టల్ త్రూగా అప్లై చేయాలన్నమాట. సో ఎన్ఏటిఎస్ పోర్టల్ అనేది ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీకు ఆ యొక్క డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి సంబంధించి ఎలా అప్లై చేయాలో చూపిస్తున్నాను. ఇక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. మీకు లింక్స్ అనేవి మన వెబ్సైట్లో ఇచ్చాను. ఆ లింక్ త్రూగా అప్లై చేసేసుకోవచ్చు. సో మీరు ఇక అప్రెంటిస్షిప్ ఇండియాకి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అండ్ రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఆల్రెడీ మీరు యొక్క వెబ్సైట్లో ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటే డైరెక్ట్గా లాగిన్ అయిపోండి. సో లేదు అంటే ఇక్కడ రిజిస్టర్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఒకవేళ ఐటీఐ చేస్తే ఐటీఐ సెలెక్ట్ చేయండి. లేకుంటే ఓన్లీ ఇంటర్మీడియట్ అయితే ఇక్కడ మీ యొక్క నెంబర్ ఇచ్చేసి ఈమెయిల్ ఐడి అండ్ మళ్ళీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి డైరెక్ట్గా రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ ఐటీఐ వాళ్ళు మాత్రం ఇది సెలెక్ట్ చేయాలి. లేకుంటే ఇంటర్మీడియట్ వాళ్ళు అయితే మాత్రం ఇది సెలెక్ట్ చేయదు, గుర్తుపెట్టుకోండి. సో ఇది చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే లాగిన్ పైన క్లిక్ చేయాలి. లాగిన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు అక్కడ అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్లోకి వెళ్ళేసి ఐఓసిఎల్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ సెర్చ్ చేసి అప్లై చేసేస్తే సరిపోతుంది. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే కొంచెం ప్రాసెస్ ఉంటుందన్నమాట. అందులో మీరు అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడము, డీటెయిల్స్ ఫిల్ చేయడము, అది అంతా కూడా ప్రాసెస్ చేయాలి. సేమ్ ఇదే ప్రాసెస్ని మీరు ఎన్ఏటిఎస్కి సంబంధించినటువంటి పోర్టల్లో కూడా రిజిస్టర్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మనము ఈ యొక్క రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసేసుకో.